హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి, మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు మనం శీఘ్రస్ఖలనం సమస్యను సహజంగా ఇంటి వద్దనే ఎలా క్యూర్ చేసుకోవాలి, ఇది క్యూర్ అవ్వడానికి ఎలాంటి ఫుడ్ ఐటమ్స్ కానీ ఫ్రూట్స్ కానీ తీసుకోవాలి అన్న దాని గురించి మనం తెలుసుకుందాం. శీఘ్రస్ఖలనం సమస్య అంటే ముందుగా చాలా మంది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ఫ్రాక్షన్స్ ఆఫ్ సెకండ్స్ లోనే వీర్యం పడిపోయినట్లయితే దాన్ని శీఘ్రస్ఖలనం సమస్య అనుకోవాలి. లేదా చాలా మంది ఏంటంటే ఏదో తొందరలో కలవడం, ఎక్సైట్మెంట్ వల్ల, ఓవర్ టెన్షన్ వల్ల, ఓవర్ రొమాన్స్ వల్ల, ఎప్పుడో 10 రోజులకో 15 రోజులకో ఒకసారి కలవడం వల్ల, ఇలా ఎప్పుడో ఒకసారి కనుక అంటే రెగ్యులర్గా కాకుండా ఎప్పుడో ఒకసారి కనుక వీర్యం అనేది త్వరగా స్ఖలనం అయిపోతే దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. రెగ్యులర్ పార్టిసిపేషన్లో ఉండి కూడా ఫ్రాక్షన్స్ ఆఫ్ సెకండ్స్ లోనే కనుక మీకు వీర్యం పడిపోయినట్లయితే దాన్ని శీఘ్రస్ఖలనం అని అనుకోవాలి. ఇలాంటి వాటికి సహజంగా మనము నేను చెప్పిన పద్ధతిలో కొన్ని ఫాలో అయినట్లయితే తప్పకుండా మంచి ఫలితాన్ని మీరు పొందుతారు. దీనికి మొదటిగా వచ్చేసి ఉదయం పూట పరిగెట్టిన ఒక గ్లాసు పాలలో ఒక చెంచాడు తేనె వేసుకొని తాగుతూ ఉండాలి. ఇది నరాలకు మంచి బలాన్ని అందించడానికి ఉపయోగపడుతుంది. కేవలం పాలలో ఒక చెంచాడు తేనె వేసుకొని తాగండి. ఇకపోతే రెండవది, రాత్రిపూట పాలలో ఒక చెంచాడు ధనియాల పొడిని వేసుకొని తాగండి. ఇది కూడా నరాల బలానికి చక్కగా ఉపయోగపడుతుంది. ఓకేనా? ఇకపోతే దీనికి బనానా జ్యూస్, సింపుల్ బనానా చిన్న చిన్న ముక్కలుగా చేసి దానిలో కొద్దిగా వాటర్ పోసి, కొద్దిగా తేనె, కొద్దిగా షుగర్ యాడ్ చేసుకుంటే యాడ్ చేసుకోవాలి, లేకపోతే లేదు. ఇది మిక్స్ చేసి గ్రైండ్ చేసి దాన్ని జ్యూస్ లాగా తీసేసుకోవాలి, అంతే. ఇది బనానా జ్యూస్ తయారు చేసుకోవాలి, సింపుల్ ప్రాసెస్. అదేవిధంగా యాపిల్ జ్యూస్, యాపిల్ కూడా అంతే ముక్కలు కట్ చేసుకొని మామూలుగా గ్రైండ్ చేసుకోవచ్చు, లేదంటే కొంచెం వాటర్ పోసుకొని కూడా మంచిగా జ్యూస్ లాగా తయారు చేసుకొని ఆ పైన పొట్టంతా తీసేసి ఓన్లీ లోపలికి మాత్రమే వేసేసి గ్రైండ్ చేసి ఈ యాపిల్ జ్యూస్ కూడా తీసుకోవచ్చు. ఈ యాపిల్ జ్యూస్ తీసుకున్నా, ఈ బనానా జ్యూస్ తీసుకున్నా కూడా ఇది నరాలకు మంచి బలాన్ని ఇస్తుంది. కాబట్టి ఈ శీఘ్రస్ఖలనానికి ఇవి చక్కగా పనిచేస్తుంది. శీఘ్రస్ఖలనం సమస్య అనేది నిజంగా ఉన్నప్పుడు మాత్రమే మీరు ఇలాంటివి ప్రయోగించండి. న్యాచురల్గా తీసుకున్నా వచ్చే సమస్య అయితే లేదు, బట్ ఇవి దానికైతే ఖచ్చితంగా ఉపయోగపడతాయి. ఒకవేళ సమస్య స్టార్టింగ్లో ఉన్నప్పుడు ఇలాంటి ఉపయోగపడతాయి. సమస్య తీవ్రంగా ఉంటే మాత్రం ఖచ్చితంగా దీనికి మెడిసిన్ వాడుకోవాల్సింది. ఎందుకంటే చాలా మంది కూడా సమస్య తీవ్రంగా ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా ఇలాంటి ఎన్నో రకాల చిట్కాలు వాడి విఫలమై టైం వేస్ట్ చేస్తున్నారు. దీనికి తప్పకుండా మెడిసిన్ ఉంటుంది. మెడిసిన్ వాడుకుంటేనే ఈ ప్రాబ్లం అనేది నేరుగా క్యూర్ అవ్వడం జరుగుతుంది. ఈ మెడిసిన్స్ కోసం దీని సలహాలు, సూచనలు అన్నిటికీ కూడా మా వద్ద అవైలబుల్గా ఉంటాయి. మీకు చేయాల్సిన పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి ఫోన్ ద్వారా కానీ, వాట్సాప్ ద్వారా కానివ్వండి, కింద డిస్క్రిప్షన్ మా అడ్రస్కి నేరుగా కానీ వచ్చి మమ్మల్ని సంప్రదించి దీనికి సంబంధించిన పూర్తి సలహాలు, సూచనలు, మెడిసిన్స్ అన్ని కూడా పొందవచ్చు. మీరు రాలేని పరిస్థితుల్లో కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ ద్వారా పొందవచ్చు. ఎందుకంటే సమస్య చాలా తీవ్రమైన తర్వాత దాన్ని చిట్కాలతో క్యూర్ చేయడం అనేది అంత పాసిబుల్ కాదు. కాబట్టి ఇలాంటి వాటికి 4 months కోర్స్ ఉంటుంది, పౌడర్ ఉంటుంది, మాత్రలు ఉంటాయి, ఆయిల్ ఉంటుంది. ఇవన్నీ రెగ్యులర్గా వాడుకుంటూ మంచి పథ్యాన్ని కనుక మనం చేసినట్లయితే ఈ శీఘ్రస్ఖలనం సమస్య నుంచి చాలా త్వరగా బయటపడవచ్చు. ఎందుకంటే ఈ సమస్య వల్ల ఇద్దరు కూడా అసంతృప్తిగా ఉండి చాలా మంది కూడా డిసప్పాయింట్ అయిపోయి చాలా రకాల ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్న వాళ్ళు, మనస్పర్ధలు వస్తున్న వాళ్ళు, గొడవలు పెట్టుకుంటున్న వాళ్ళు, డివోర్స్ దాకా పోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కాబట్టి ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు 80% నెగ్లెక్ట్ చేయండి. ఎందుకంటే చాలా మందికి తెలుసు ఇలాంటి సమస్యల్ని ఎవరితో షేర్ చేసుకోవాలి. ఇంట్లో పేరెంట్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ, లేదంటే పర్టికులర్గా ఏ డాక్టర్ని వెళ్ళి సంప్రదించాలి అనేది కూడా చాలా మంది తెలియక ఇబ్బంది పడుతుంటారు. సో అలాంటి సందర్భాల్లో నేరుగా మాకు కాల్ చేయండి. మీ అన్ని రకాల సమస్యలకు మీ 100% సొల్యూషన్ని వితౌట్ సైడ్ ఎఫెక్ట్స్ అందించడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. మీ అమూల్యమైన సలహాలు, సూచనలు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.